హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులకు పీఎం కిసాన్ పథకం 22వ విడత కింద రూ. 2,000 విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అయితే ఈ 22వ విడత కింద రూ. 2,000 ఏ తేదీన విడుదల చేయబోతున్నారు? అలాగే ఏ అర్హతలు కలిగినటువంటి రైతులకు రూ. 2,000 జమ చేస్తారు? ముఖ్యంగా ఏమేం పనులు చేసుకోవాలి? ఏ బ్యాంకు ఖాతా కలిగినటువంటి రైతులకు ముందుగా ఈ రూ. 2,000 అనేది జమ కావడం జరుగుతుంది? జిల్లాల వారీగా బెనిఫిషియరీ లిస్టులను ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మీరైతే తెలుసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధుల విడుదల తేదీలను తాజాగా కేంద్ర ప్రభుత్వము ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? అయితే ముఖ్యంగా ఈ 22వ విడత కింద రూ. 2,000 రావాలి అంటే ఏమేం పనులు చేసుకోవాలి అనే వివరాల గురించి చెప్తాను. ఈ పీఎం కిసాన్ పథకం నిధులొచ్చేసి సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే వర్తిస్తుంది. కౌలుదారు రైతులకు వర్తించదనమాట. కాబట్టి సొంత భూమి కలిగినటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి పనులు తప్పకుండా పూర్తి చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ పీఎం కిసాన్ పథకం కింద 22వ విడత నిధులు రావాలి అంటే ఈకేవైసీ పూర్తి చేసుకోండాలి కంపల్సరీగా. ఓకేనా? ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోతే మీకు ఈ పీఎం కిసాన్ పథకం కింద నిధులనేటువంటివి రావు. ఈకేవైసీ పూర్తి అయ్యిందా? లేదంటే పెండింగ్‌లో ఉందా? అని ఎలా తెలుసుకోవాలి అంటే స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా. ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు లాస్ట్‌లో చెప్తాను వన్ బై వన్. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఆధార్‌తో లింక్ చేసినటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. ఒకవేళ ఆధార్‌తో లింక్ చేసినటువంటి బ్యాంక్ ఖాతా లేకున్నట్లయితే మీకు అమౌంట్ అనేది పడదు. అలాగే భూమి వివరాలను అప్డేట్ ఉండాలి. ఎక్కడ? ఈ క్రాప్ నందు. ఓకేనా? నేను ఇదివరకు చెప్పున్నాను మన ఛానల్‌లో వీడియోస్ చేసి. ఈ క్రాప్ నందు డేటాను నమోదు చేసుకోండి అనని. ఈ క్రాప్ నందు మీ పొలం ఎంతుందో నమోదు అవ్వకపోతే మీకు ఈ రూ. 2,000 అనేది రాదు. నెక్స్ట్ పోతే కొన్ని రాష్ట్రాల్లో కొత్త రైతులకు ఫార్మర్ ఐడీ అనేది తప్పనిసరి చేస్తున్నారు. కొంతమంది ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ అనేది సెల్ఫ్‌గా అంటే వాళ్ళంతట వాళ్ళే ఈ పీఎం కిసాన్ వెబ్‌సైట్ ఉంది కదా! అందులో చేసేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ బై మిస్టేక్ మీ డేటా అనేది కొంచెం రాంగ్‌గా ఎంటర్ చేసి మీరు మర్చిపోయి అలా టైప్ చేసి సబ్మిట్ చేసేసున్నా దాన్ని మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చున్నారు మనకు. మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోవాలన్నా, మీ వివరాలను ఎడిట్ చేసుకోవాలన్నా, వివరాలన్నిటిని కూడా చేసుకునేదానికి పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అవకాశం ఇచ్చున్నారు. కొత్త ఆప్షన్స్ తీసుకొచ్చున్నారు. అది ఎలాగో కూడా నేను మీకు చెప్తాను. కొన్ని రాష్ట్రాల్లో కొత్త రైతులకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి చేశారు కాబట్టి, ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి. ఒకవేళ మీరు ఇది గనుక చేసుకోకపోయినట్లయితే మీకు రూ. 2,000 అనేది రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో. ఇలాగా ఈ 4 పనులు ముఖ్యంగా మీరు చేసి పెట్టుకోండాలి. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంటు. మీకు ప్రతి విడత రావాలి అంటే ఈ పనులు తప్పనిసరిగా చేసి పెట్టుకోండాలి మీరు. అందుకొరకే చెప్తున్నాను. మీకు ఇదివరకు విడతకు సంబంధించి నగదు పెండింగ్‌లో పడడానికి గల కారణాలు కూడా ఇవే ఉంటాయి మాక్సిమం. మీ బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పిసిఐ లింక్ పెట్టుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్‌లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇన్‌యాక్టివ్‌లో ఉంటే అమౌంట్ పడదు. ఇవన్నీ కరెక్ట్‌గా ఉండి బ్యాంక్ ఖాతా పనిచేయకపోయినట్లయితే మీకు నగదనేది పడదు కాబట్టి మెయిన్ మనకు బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్‌లో ఉండేటట్లు చూసుకోండి. ఇక ఈ 22వ విడత కింద రూ. 2,000 ఎప్పుడు విడుదల చేస్తారు అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. మామూలుగా వచ్చేసి ఈ 22వ విడతను 20, 21, 22 తారీఖుల్లోనే విడుదల చేయవలసిందిగా కొన్ని కొన్ని కారణాల చేత మళ్ళా మనకు వాయిదా వేయడం అయితే జరిగింది. ఇకపోతే ఈ ఫిబ్రవరి నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. మనకు చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా నేను ఇవైతే చెప్పాను 4 పనులు పూర్తి చేసి పెట్టుకోనండి. కొత్త రైతులు ఉన్నట్లయితే ఫార్మర్ ఐడీ తప్పనిసరి చేసి పెట్టుకోనండి. ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్.
ఇక్కడ వరకు ఇది క్లియర్. ఇక పీఎం కిసాన్‌కు సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. సో, ఇక్కడ కూడా మనకు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఈకేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పీఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్. ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అవైలబుల్ ఆన్ పీఎం కిసాన్ పోర్టల్ ఆర్ నియరెస్ట్ సిఎస్ఎస్ సెంటర్స్ మే బీ కాంటాక్టెడ్ ఫర్ బయోమెట్రిక్ ఈకేవైసీ. బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ. ఓకేనా? సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫార్మర్ రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు. పీఎం కిసాన్ పోర్టల్‌లో చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క సీఎస్ఎస్ సెంటర్స్, మీ సేవా సెంటర్స్ ఉంటాయి కదా! అక్కడికి వెళ్లి మీ బయోమెట్రిక్ ఇచ్చి ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఈ పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనేది అవైలబుల్‌లో ఉందనైతే చెప్తున్నారు. బట్ దీంట్లో కూడా మనకు బయోమెట్రిక్ ద్వారానే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్ ఫోన్‌లో ఆర్ సిస్టమ్‌లో. సో, అవన్నీ లేకుండా డైరెక్ట్‌గా ఈ మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్స్‌కి వెళ్తే మీ రిజిస్టర్ నంబర్ చెప్పినట్లయితే ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ నంబరు, అక్కడ ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసే వాళ్ళు మీకు ఈ కేవైసీ అప్డేట్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. లేదు అదర్ నంబర్ అయినా నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, ఇవి మ్యాండేటరీ అనైతే ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు గైస్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి స్టేటస్ ఎలాగో చెక్ చేసుకోవాలి. చూద్దాం వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. ఇక్కడ నో యువర్ స్టేటస్ అనేది ఉంది కదా! ఆ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీ రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుంది. సో, జనరల్‌గా రిజిస్ట్రేషన్ నంబర్ తెలిసుంటే ఓకే. లేదు మీకు రిజిస్ట్రేషన్ నంబర్ తెలీదు అంటే నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఆప్షన్ మీద సింపుల్‌గా దాని మీద క్లిక్ చేసేసుకుంటే మొబైల్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ రెండిటి ద్వారా చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. మొబైల్ నంబర్, దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెటర్స్‌ను క్యాప్చా కోడ్ బాక్స్‌లో ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీ మొబైల్‌కి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా ఏ మొబైల్ నంబర్‌కి వెళ్తుంది అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఓటీపీ విల్ బి సెండ్ టు యువర్ ఈకేవైసీ రిజిస్టర్ మొబైల్ నంబర్. ఓకేనా? ఈకేవైసీకి ఏదైతే రిజిస్టర్ చేసుకుంటారో మొబైల్ నంబరు, ఆ మొబైల్ నంబర్‌కే వెళ్తుంది. ఇక్కడ మనకు క్లియర్‌గా మెన్షన్ చేసేసున్నారు. సో, ఆ మొబైల్ నంబర్‌కి వెళ్ళినటువంటి ఓటీపీని మీరు ఎంటర్ చేసుకున్నాక సబ్మిట్ చేసి మీ మొబైల్ నంబర్‌కే ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మెసేజ్ రూపంలో పంపిస్తారు. ఆ ఓటీపీని ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ని తీసుకొచ్చి మళ్ళా కొంచెం ఒక స్టెప్ బ్యాకొచ్చి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఉంది కదా! దాంట్లో ఎంటర్ చేసి, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను మళ్ళా క్యాప్చా కోడ్ బాక్స్‌లో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మళ్ళా మీ ఆహ్, ఈకేవైసీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని మళ్ళా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు మీ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇంతకుముందు విడత పెండింగ్‌లో ఉందా? జమ అయ్యిందా? ఎన్ని విడతలు పడున్నాయి? ఇంకా ఎన్ని విడతలు పెండింగ్‌లో ఉన్నాయి? అన్నీ పడిపోయున్నాయా? అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉన్నారా? లేదా? ఇవన్నీ కూడా చూపిస్తాయండి. జాగ్రత్తగా ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో, కొత్తగా వచ్చినటువంటి రైతులు, సో, వాళ్ళు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ ఈ పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోనే చేసేసుకోవచ్చు. చాలామంది కూడా చేసుకుంటూ ఉన్నారు. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది. ఆధార్ నంబర్ ఎంటర్ చేయొచ్చు. దాని తర్వాత మొబైల్ నంబరు, స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. క్యాప్చా కోడ్ గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీ ఆధార్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కు ఓటీపీ వెళ్తుంది. దాని తర్వాత మీకు ఈ యొక్క ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ అనేది మళ్ళా మీ మొబైల్ నంబర్‌కే మెసేజ్ రూపంలో రావటం జరుగుతుంది. ఇలాగా మీరు రిజిస్ట్రేషన్ అనేది ఈ పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోనే చేసేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ మీ ఏమన్నా డీటెయిల్స్ రాంగ్‌గా ఎంటర్ చేసుకున్నట్లయితే ఎడిట్ చేసుకోవడానికి అప్డేట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, ఎడిట్ 2 కూడా ఇచ్చేస్తున్నారు మనకిక్కడ. లేదు ఇదివరకు సెల్ఫ్ కాకుండా చేసుకునేటువంటి వాళ్ళకి కూడా అప్డేట్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అనే ఈ యొక్క ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. అప్డేట్ మొబైల్ నంబర్ కూడా ఇచ్చున్నారు మనకు. సో, మొత్తం కూడా ఈ పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోనే సెల్ఫ్‌గా చేసుకునే ఆప్షన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఫైనల్‌గా బెనిఫిషియరీ లిస్ట్ గైస్, బెనిఫిషియరీ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు వన్ బై వన్ కొంచెం బ్రీఫ్‌గా చెప్పేస్తాను. ఇప్పటికే వీడియో కొంచెం లెంతీ అయితే అయ్యింది. సో, ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి స్టేట్, దాని తర్వాత డిస్ట్రిక్ట్, అలాగే బ్లాకు, ఫైనల్‌గా విలేజ్ నేమ్. గెట్ రిపోర్ట్ అని కొట్టినట్లయితే మీ పేర్లన్నీ కూడా అంటే ఈ విలేజ్‌లో ఉన్నటువంటి పేర్లే వస్తాయి, అన్నీ కాదు. సో, అర్హులైనటువంటి పేర్లన్నీ కూడా వస్తాయండి. సో, ఈ వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఇలాగా ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయి. పీఎం కిసాన్ పథకం నిధులు జమ అయితేనే ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత కింద రూ. 4,000 వాళ్ళకి మొత్తం రూ. 6,000 అయితే రావడం జరుగుతుంది. సో, అందుకే పీఎం కిసాన్ పథకం నిధులకు సంబంధించి రిలీజ్ అవ్వాలంటే ఏమేం పనులు చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసి పెట్టుకొని ఉండండి. ముందు ముందు రోజుల్లో ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే
చేస్తూ ఉంటాను గైస్. రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.